హాయ్, వెల్కమ్ బ్యాక్ టు బోర్డ్ మై ట్రిప్ తెలుగు. ఈరోజు మీకు ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ ఎలా బుక్ చేయాలన్నది కంప్లీట్ ప్రాసెస్ మీకు చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత పేజర్లోకి వెళ్ళి మనం అమౌంట్ అనేది లోడ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఆ 100 రూపీస్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ప్రాసెస్ కొట్టాము, తర్వాత పే అనే ఆప్షన్ ఉంది. మనం పే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతుంటుంది. 1 మినిట్ వెయిట్ చేయండి మీరు క్లియర్గా. ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేది మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ పేమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా వినండి. పేమెంట్ ప్రాసెస్ ఈ సక్సెస్ఫుల్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ కంప్లీట్గా. మనం ఈ పేజాల్లో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి అమౌంట్ అనేది పేజాల్లో 100 రూపీస్ యాడ్ అయిందా లేదా. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా అకౌంట్ సమ్మరీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా 100 రూపీస్ అనేది మనకి యాడ్ అయిందండి. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో పైన ఉంది చూసుకోండి. దాంతోపాటు ఈరోజు డేట్ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. డేట్తో సహా క్లియర్గా ఉంది, టైంతో సహా క్లియర్గా ఉంది. మీకు క్లియర్గా మెన్షన్ చేశాను, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఈరోజు మనం ఆర్డర్ పెట్టింది ఫ్లిప్కార్ట్కి సంబంధించింది 100 రూపీస్ వోచర్ అనేది ఆర్డర్ పెట్టాము. టైం టు టైం క్లియర్గా చూసుకోండి, ఇలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా మనం వోచర్ అనేది మనం బై చేసుకున్న తర్వాత ఏదైతే అమౌంట్ లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి. మనం అకౌంట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మైలోకి వెళ్తే కింద ఆప్షన్కి రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ కాగానే మనం రైట్ సైడ్లో మనం పైన 100 రూపీస్ చూసుకోవచ్చు. మనం ఇప్పుడే యాడ్ చేసాము. యాడ్ చేసిన 100 రూపీస్ అనేది మనకి క్లియర్గా రైట్ సైడ్లో పైన కనిపిస్తుంది. అంటే మనం ఒక 100 రూపీస్ని మన పేజాల్లోకి లోడ్ చేసుకున్నాము. నెక్స్ట్ అమౌంట్ లోడ్ చేసుకున్న తర్వాత వోచర్స్లోకి వెళ్ళాలండి. మనం క్లియర్గా వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత వోచర్స్లో ఒక 100 రూపీస్ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వోచర్ తీసుకున్న తర్వాత ఆ వోచర్ మీద క్లిక్ చేసి ఇక్కడ 100 రూపీస్ అని ఉంటుంది. మనం 100 రూపీస్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనం ఏ అమౌంట్ కావాలనుకుంటే ఆ అమౌంట్ చేసుకొని ఇక్కడ పే అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వోచర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లింక్ చూసుకోవచ్చు. క్లియర్గా ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ను కరెక్ట్ మనం టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది లింక్ అనేది మనకి కాపీ అవుతుంది. ఓకేనా, ఈ లింక్ అనేది కాపీ అవుతుంది. ఈ లింక్ను కాపీ చేసే క్రమం ఆటోమేటిక్గా మనకు వాట్సాప్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం మెసేజ్కి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంటాయి. దానికి సంబంధించి డైరెక్ట్ లేదా ఇదే కాపీ చేసుకొని మనం డైరెక్ట్ వాట్సాప్లో కూడా మనం వెళ్ళిపోయి అక్కడ కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా క్లియర్గా చూసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్ని రకాలుగా. ఎందుకంటే అక్కడ కాపీ చేసుకోవడానికి ఆప్షన్స్ అనమాట అవి. ఆ కాపీ అనేది తీసుకొని మనం ఏదన్నా ఒక నెంబర్కి పంపించుకోవచ్చు. మన వాట్సాప్ ఉంటే వాట్సాప్, నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా నోట్ ప్యాడ్ లాంటిది ఉంటే నోట్ ప్యాడ్లో కూడా నోట్ చేసి పంపించుకోవచ్చు. క్లియర్గా నేను వాట్సాప్కి సెండ్ చేస్తున్నాను, ఆ నెంబర్కి సెండ్ చేశాను. ఇక్కడ ఏదైతే బ్లూ కలర్లో లింక్ ఉన్నదో ఈ లింక్ను మనం ఇప్పుడు ప్రెస్ చేయాలి. అట్లా పంపించుకున్న లింక్ ఉంది కదా, ఆ లింక్ను మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గూగుల్లోకి వెళ్ళి మనకు ఓపెన్ అవుతుంది. ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ 100 రూపీస్ వోచర్. ఓకేనా, మీకు క్లియర్ కనిపిస్తుంది 100 రూపీస్ వోచర్ ఫ్లిప్కార్ట్ది మనకు వచ్చేసింది. కలెక్ట్ వోచర్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం అక్కడ కలెక్ట్ వోచర్ అనే ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకు అనేది వోచర్ అనేది వస్తుంది. మీరు చూసుకోవచ్చు క్లియర్గా 100 రూపీస్ వర్త్ ఆఫ్ వోచర్ ఫ్లిప్కార్ట్. ఓకే, మనం ఆటోమేటిక్ ఫ్లిప్కార్ట్ అనేది బై చేసినాము. ఆ వోచర్ కావాలంటే మనం ఇక్కడ క్లిక్ చేయండి అని క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మనం టచ్ చేయాలన్నమాట. ఇక్కడ టచ్ చేసిన తర్వాత వెంటనే మనకు వచ్చేసి మనకు వోచర్ అనేది వస్తుంది. క్లియర్గా అక్కడ మెన్షన్ అయి ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. వోచర్కి సంబంధించిన కోడ్, యాక్టివేషన్ పిన్, ఈ 2 నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ దానికి సంబంధించిన కాపీ ఆప్షన్ మీకు యారో గుర్తుపెట్టి చూపించాను. అక్కడ టచ్ చేసి ఆటోమేటిక్ అది కాపీ అవుతుంది. దాన్ని కాపీ చేసుకొని మనం డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళి మనం పేస్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు చూడొచ్చు క్లియర్గా. లేదా నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. క్లియర్గా పెట్టుకున్న తర్వాత దాన్ని మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీన్ని నేను కాపీ చేశానండి. కాపీ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా వచ్చేసి యాప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం వచ్చేసి రీడమ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్తో సహా మీకు చూపించాను చూడండి. ఇప్పుడు నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత దీన్ని నేను వాట్సాప్లోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ నెంబర్స్ మొత్తం గుర్తుండదు కాబట్టి మనం కాపీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ కాపీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కోడ్ క్లియర్గా మెన్షన్ చేసుకోండి, పిన్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఈ 2 పక్కన చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే వోచర్ అనేది బై చేసాము. బై చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటిది, ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాప్ను ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ ఫ్లిప్కార్ట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఆ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ మన దగ్గర ఉంటుంది, లేకుంటే మనం డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్లిప్కార్ట్లో లాగిన్ అయిపోయిన తర్వాత మన అకౌంట్స్లోకి వెళ్తాం. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా అక్కడ సెలెక్ట్ ద వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి యాడ్
ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఏదైతే గిఫ్ట్ కార్డ్ ఓచర్ సంబంధించిందో ఆ గిఫ్ట్ కార్డ్ ఓచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే దాన్ని టచ్ చేసిన తర్వాత ఇందాక మనం కాపీ చేసుకున్న పిన్ నెంబరు ప్లస్ కోడ్ ఈ రెండు చేసేసి యాక్టివేషన్ అని కొట్టేస్తే ఆటోమేటిక్ యాక్టివేషన్ అవుతుంది. ఇక్కడ 100 రూపీస్ మనకు క్లియర్గా చూపించింది చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఏదైతే ఉందో మనం ఏదైతే యాడ్ చేసుకుంటాం ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్లోకి రావాలి. వచ్చిన తర్వాత బై చేసుకోవాలి. బై చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అంటారు యాక్సెప్ట్ అని మనం ఇచ్చుకుంటూ వెళ్తుండాలండి. ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత కంటిన్యూ నొక్కేస్తే ఆటోమేటిక్గా మనకు అనేది ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అయిపోతుంది. ఇక్కడ మన తర్వాత పేమెంట్ ప్రాసెస్కి వచ్చేసి మనం ఆల్రెడీ గిఫ్ట్ కార్డ్ అని ఇచ్చాం కదా, ఆ గిఫ్ట్ కార్డ్ని టచ్ చేసి కంటిన్యూ అంటే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ప్రెస్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు పేమెంట్ అనేది ప్రాసెసింగ్ జరిగి సక్సెస్ఫుల్లీ పేమెంట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ అనేది మనం పే చేసుకున్నాం. ఆ ఆర్డర్ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూసుకోవచ్చు కూడా. ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం అకౌంట్స్లోకి వచ్చి క్లియర్గా మనం ఇందాక పెట్టిన 100 రూపీస్ ఎంత అయితే ఉందో అది చూసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే బోట్ మై ట్రిప్ తెలుగు అని యూట్యూబ్లో ఉంటుంది. వెంటనే సెర్చ్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు మరింత సమాచారాన్ని తీసుకొని మీ టీంకి గైడ్ చేసుకుంటూ మీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.